హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శేఖర్ బిడుగు. వెల్కమ్ టు అవర్ ఏసీఎఫ్ స్టడీ సర్కిల్ ఛానల్. సో ఈ వీడియోలో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే నవోదయకి ఇమీడియట్గా అప్లై చేసుకోవాలి. ఎప్పటికి అప్లై చేసుకొని ఉండుంటారు చాలామంది, ఎందుకంటే ఇంకో 3 days మాత్రమే టైం ఉంది. మోస్ట్లీ ఎక్స్టెన్షన్ అవ్వచ్చేమో, కానీ దాని మీద ఆశలు పెట్టుకోవద్దు. September 16, 2024 లాస్ట్ డేట్ అండి. ఇక్కడ అప్లై చేసుకోవడంతో పాటు ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే మనకి సిలబస్ మారిందండి, అలాగే కొన్ని రూల్స్ మారాయండి. సో ఆ న్యూ సిలబస్ ఏంటి, రూల్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటి మీద మనం వీడియో చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఓకే, లాస్ట్ డేట్ అనేది September 16, అలాగే ఎగ్జామ్ డేట్ అనేది January 18, 2025 అండి. చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే అసలు మారిన రూల్స్ ఏంటి, అలాగే మారిన సిలబస్ ఏంటి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో ప్రజెంట్ ఓకే, ఎవరు అప్లై చేయాలంటే ప్రజెంట్ 5th క్లాస్ చదువుతున్న వాళ్ళు, 6th వెళ్ళడానికి ఓకే, నవోదయ అనేది ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడుతుందండి ఎవ్రీ ఇయర్ కూడానా. సో ప్రజెంట్ ఇప్పుడు 5వ తరగతి చదువుతున్న వాళ్ళు ఓకే, 6వ తరగతి వెళ్ళడానికి మనం ఈ నవోదయ అనేది అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి ఏంటనేది నెక్స్ట్ మనకి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చెప్తాను. సో ఎలా అప్లై చేయాలంటే మనకి ఒక స్టడీ సర్టిఫికేట్ అని ఉంటుందండి, నవోదయ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. అందులో టోటల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలండి. ఆ టోటల్ డీటెయిల్స్లో భాగంగా రూల్స్ మారాయని చెప్పాను కదా. ఏంటంటే ఇంపార్టెంట్గా మనకు మారిన రూల్స్లో ఒకటి పెన్ నెంబర్ అడుగుతున్నాడండి. ఏంటది? పెన్ నెంబర్ అడుగుతున్నాడండి, పెన్ నెంబర్. సో ఈ పెన్ నెంబర్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అండి, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అండి. ఒకప్పుడు మనం ఎవరు పడితే వాళ్ళు అప్లై చేసేయడం, అలాగే 6th క్లాస్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసేయడం, ప్రాక్టీస్ కోసం 4th క్లాస్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసేయడం ఏదో చేసేటోళ్ళు. అలాంటి ఇబ్బంది లేకుండా, అలాంటి అవకతవకలు లేకుండా, అలాంటి మోసాలు జరగకుండా పెన్ నెంబర్ అనేది జనరేట్ చేయడం జరిగింది. టోటల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఆ స్టూడెంట్ వచ్చేస్తుంటాయండి. ఆ పెన్ నెంబర్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. అలాగే స్టూడెంట్ యొక్క ఆధారు, మోల్స్, ఫోటో ఇవన్నీ ఉండాలి, సిగ్నేచరు, అలాగే పేరెంట్ సిగ్నేచర్, ఇవన్నీ మీకు తెలిసిందే. సో అయితే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా అప్లికేషన్లో ఫిల్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ సర్టిఫికెట్ని. అండ్ నెక్స్ట్ మనకి మారిన రూల్స్లో భాగంగా వెరీ ఇంపార్టెంట్, ఇది ఫస్ట్ది. అండ్ సెకండ్ మారిన రూల్స్లో సెకండ్ వన్ ఏంటయ్యా అంటే సేమ్ డిస్ట్రిక్ట్ నుండి అప్లై చేయాలి, అలాగే అదే డిస్ట్రిక్ట్లో చదువుకొని ఉండాలి. అంటే రెసిడెన్స్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఒకే జిల్లా నుంచి ఉండాలి. అది లాస్ట్ ఇయర్ నుంచి పెట్టాడు. అండ్ మూడోది ఏజ్ లిమిట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఏజ్ లిమిట్ 4 years గ్యాప్ ఉండేది, అది 2 years అయిపోయింది. సో అయితే ఏంటంటే మనకి కొన్ని వెబ్సైట్లలో రాంగ్, అలాగే 4 years గ్యాప్ ఉన్నట్లు ఇస్తున్నారు, అది రాంగ్ అండి. సో ఏజ్ లిమిట్ అనేది మనకి 1/5/2013 నుంచి 31/7/2015 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి, అప్లై చేసుకోవాలి. సో ఈ 3 రూల్స్తో పాటు సిలబస్ ఎలా మారింది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ఓకే, సో సిలబస్ జాగ్రత్తగా లాస్ట్ ఇయర్ కూడా సిలబస్ని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం వల్లే మంచి సెలక్షన్స్ అనేవి మనకు వచ్చినాయండి. ఒక్కసారి మారిన సిలబస్ అంతా చెప్పబోయే ముందు ఒక్కసారి ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ సైనిక్, నవోదయ, ఏపీ మోడల్ స్కూల్లో మన ఇన్స్టిట్యూట్ నుంచి, మన ఏసీఎఫ్ స్టడీ సర్కిల్ నుంచి సెలెక్ట్ అయిన విద్యార్థులండి. టీ లాస్య, లలిత కుమారి, హేమంత్ కుమార్, యమున, వీళ్ళంతా కూడా అరౌండ్ 90+ సెలక్షన్స్ అనేవి రావడం జరిగిందండి. చాలా గ్రేట్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఎలా ఉంది, కొంతమందికి అయితే సిలబస్ తెలియకుండా కూడా చెప్పేయడం జరిగింది. సో ఆ సిలబస్ని ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తాను. దాంతోపాటు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనం రేపు ఆదివారం ఓకే, ఎవ్రీ సండే మన ఇన్స్టిట్యూట్లో స్టేట్ లెవెల్ గ్రాండ్ టెస్టులు జరుగుతుంటాయండి. సో 80 క్వశ్చన్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. ఓకే, నవోదయ సిలబస్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే, 80 క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. నవోదయ సిలబస్లో 80 క్వశ్చన్లు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్, అలాగే మనకి మ్యాథ్స్
మ్యాథ్స్ వచ్చేసరికి ఇదే డిసైడ్ ఫ్యాక్టర్, తక్కువ క్వశ్చన్స్ అయినా కానీ 20 క్వశ్చన్స్, అలాగే లాంగ్వేజ్ టెస్ట్ ఇంకొక 20 క్వశ్చన్స్ అండి. ఓకే, ఈ మెంటల్ ఎబిలిటీ అనేది హ్యాపీగా చేసేస్తారు అందరూ, కానీ ఎక్కడైనా సరే దొరికేయడం అనేది మేజర్గా 90% ఆఫ్ ద స్టూడెంట్స్ మ్యాథ్స్లో దొరికేస్తారు. ఆ మ్యాథ్స్ సిలబస్సే మారింది, మీకు ఇన్ఫామ్ చేస్తున్నానండి. ఓకే, కొంచెం ఆ మారిన సిలబస్కి అనుగుణంగా రేపు స్టేట్ లెవెల్ గ్రాండ్ టెస్ట్ సెప్టెంబర్ 15వ తేదీన ఉదయం 9 గంటలకి మన ఇన్స్టిట్యూట్లో రణస్థలం ఇన్స్టిట్యూట్లో మనకి ఆఫ్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వారికి 2000 ప్రైజ్ మనీ ఉంటుంది, ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంటుంది. అలాగే మనకి అంటే మినిమం స్కోర్ చేసిన వారికి మాత్రమే మన ఇన్స్టిట్యూట్లో ఐదర్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇదే టెస్ట్ని మీకు ఆన్లైన్ కూడా కావాలనుకుంటే ఈ నెంబర్కి మనకి కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ వచ్చేసరికి 7095353339 అండి. అలాగే మనకి ఏసీఎఫ్ స్టడీ సర్కిల్ యాప్ కూడా మనం తీసుకున్నామండి. సో యాప్లో కూడా మనకి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వితిన్ 2 వీక్స్ ఖచ్చితంగా మనం యాప్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మన ఏసీఎఫ్ స్టడీ సర్కిల్ యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన ఏసీఎఫ్ స్టడీ సర్కిల్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త బ్యాచ్లు అనేవి 16వ తేదీన అలాగే 25వ తేదీన స్టార్ట్ అవుతున్నాయి. ఈ స్టేట్ లెవెల్ గ్రాండ్ టెస్ట్ అనేది రేపు 15వ తేదీతో పాటు నెక్స్ట్ వీక్ అంటే ఎవ్రీ వీక్ జరుగుతుంది, ఎవ్రీ సండే కూడా జరుగుతాయి. 22వ తేదీన కూడా మళ్ళీ స్టేట్ లెవెల్ గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత 29వ తేదీన కూడా జరుగుతుందండి. అయితే ఒక్కసారి మనకి ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కోచింగ్ కూడా యాప్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మన సెలక్షన్స్ అండి. సో బెస్ట్ కోచింగ్ ఆఫ్లైన్లో అయితే కనుక మనకి రణస్థలంలో ఇస్తున్నాము, అలాగే గాజువాకలో ఇస్తున్నాం. ఆన్లైన్ కోచింగ్ అయితే కనుక మీరు గూగుల్ మీట్ జూమ్ యాప్లో కూడా ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఓకే మనం డైరెక్ట్గా ఏసీఎఫ్ స్టడీ సర్కిల్ యాప్లో కూడా మనం ఇస్తున్నామండి. ఓకే రైట్, ఇప్పుడు మనం మారిన సిలబస్ నేను చెప్తారని చెప్పాను కదా. సో ఎస్పెషల్లీ ఇంత ముందు వరకు కూడా 16-17 టాపిక్స్ ఉండేవండి మ్యాథ్స్లో. అర్థమెటిక్లో మాత్రమే చేంజ్ అయింది. మెంటల్ ఎబిలిటీ కానీ లాంగ్వేజ్ టెస్ట్ కానీ ఎటువంటి చేంజింగ్స్ అయితే లేవండి. సో ఏంటి ఆ చేంజింగ్స్ అంటే, ఒకటి మనకి పర్సంటేజెస్ అనేది ఒక సిలబస్ ఉంటుంది. అలాగే మనకి పర్సంటేజెస్తో పాటు ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్, అలాగే మనకి ఫ్రాక్షన్స్లో ఓకే కొంత మార్పులు చేయడం జరిగింది. అలాగే మనకి అప్రాక్సిమేషన్స్ కూడా తీసేయడం జరిగింది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది కానీ పర్సంటేజ్కి సంబంధం లేకుండా ఉంది. అలాగే ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ను కూడా తీసేయడం జరిగింది. అలాగే మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ ముందుండేది, ఇవి కూడా తీసేయడం జరిగిందండి. సో మనకి పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, అలాగే అప్రాక్సిమేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ అనే టాపిక్స్ని కంప్లీట్గా తీసేయడం జరిగింది. ప్రాఫిట్ అండ్ లాసు అలాగే ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఫ్రాక్షన్స్లో ఓన్లీ లైక్ ఫ్రాక్షన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని మార్పులు జరిగాయి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్కి సంబంధం లేని ప్రాఫిట్ అండ్ లాస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే ఎల్సిఎమ్స్ కూడా ఒకవేళ ఇస్తే కనుక లైక్ ఫ్రాక్షన్స్ రిలేటెడ్గానే ఇస్తున్నాడని చెప్పున్నాడు. అయితే ఇది మనకి ఈ మార్పు అనేది నిజంగా స్టూడెంట్ మంచి కోసమేనండి. ఎందుకంటే పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, అప్రాక్సిమేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ అరౌండ్ 10th క్లాస్ లెవెల్ పిల్లలు కూడా చేయలేరండి. అలాంటి సిలబస్ని తగ్గించి యాడ్ చేసిన సిలబస్లో భాగంగా మనకి అలాగే మెన్సురేషన్లో కూడా పెరిమీటర్ ఏరియా మాత్రం ఇస్తున్నాడు. అంటే 2D మాత్రం ఇస్తున్నాడు, 3D తీస్తాడండి. వాల్యూమ్స్ అలాగే ఈ సర్ఫేస్ ఏరియాస్ ఇవైతే తీసేస్తాడండి. ఓకే, అదే క్యూబాయిడ్ అవైతే ఇంకా రావు మీకు. జస్ట్ ఓకే స్క్వేరు, రెక్టాంగిల్ మీద మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. పాలిగాన్స్ మీద కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి టోటల్ టాపిక్స్ చూసుకుంటే నెంబర్ సిస్టమ్ మనందరికీ తెలిసిన టాపిక్కే. అలాగే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్స్ ఇది కూడా ఉంది. అలాగే ఫ్రాక్షన్స్ అండ్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అండి, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ కూడా టాపిక్ ఉంది. అలాగే డెసిమల్స్ అండ్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ దెమ్. అంటే మనకి డెసిమల్స్తో పాటు 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే డెసిమల్స్ ఎడిషను, డెసిమల్ సబ్స్ట్రాక్షను, డెసిమల్ మల్టిప్లికేషను, డెసిమల్ డివిజన్. ఈ 4 కూడా అటు ఫ్రాక్షన్స్లోను అలాగే ఇటు డెసిమల్స్లోను కూడా ఇస్తాడండి. కన్వర్షన్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ ఆఫ్ డెసిమల్స్ వైస్ వెర్సా, అంటే ఫ్రాక్షన్స్ని డెసిమల్స్లోకి మార్చడం, డెసిమల్స్ని ఫ్రాక్షన్స్లోకి మార్చడం,
ఎలా అనేది ఇస్తున్నాడు. అలాగే మెజర్మెంట్స్, ముందున్న టాపిక్ ఏది మెజర్మెంట్స్, అలాగే సింప్లిఫికేషన్స్, అలాగే ఫ్రాక్షనల్ నెంబర్స్ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్, లైక్ ఫ్రాక్షన్ మల్టిప్లికేషను, అన్లైక్ ఫ్రాక్షన్ డివిజన్స్ ఇలా ఇస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పారు కదా ఆల్రెడీ, ప్రాఫిట్ అండ్ లాస్ వితౌట్ కాల్కులేషన్ ఆఫ్ పర్సంటేజ్ చెప్పారు కదండి. ప్రాఫిట్ అండ్ లాస్ సిలబస్ని పర్సంటేజ్ లేని ప్రాఫిట్ అండ్ లాస్ ఇస్తున్నాడు. ఓకే రైట్. నెక్స్ట్ చెప్పాను ఆల్రెడీ పెరిమీటర్ ఏరియా మాత్రమే ఇస్తున్నాడు, మనకి వాల్యూమ్స్ అయితే లేవు పెరిమీటర్. అలాగే ఇప్పుడు యాడ్ చేసిన సిలబస్ ఏందయ్యా అంటే టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ ఇట్స్ సింపుల్ ఆపరేషన్స్. యాంగిల్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఎక్యూట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్, ఇవన్నీ కూడా మనకు బాగా తెలుసు. ఓకే అవన్నీ కూడా మనకు సిలబస్లో అయితే మాత్రం ఉంటాయండి. అలాగే డేటా హ్యాండ్లింగ్, ఇంతకు ముందు కూడా డేటా హ్యాండ్లింగ్ లైట్గా నెంబర్ సిస్టమ్ రిలేటెడ్ ఇచ్చేవాడు, కానీ కంప్లీట్గా ఇప్పుడు టాపిక్ ఇస్తున్నాడండి. అంటే 2 టాపిక్స్ని యాడ్ చేసి ఒక 5-6 టాపిక్స్ని మనకి రిమూవ్ చేస్తాడు. ఆ రిమూవ్ చేసిన టాపిక్సే టఫ్ అండి. ఒక రకంగా స్టూడెంట్స్కి ఇది బెనిఫిట్ అనే చెప్పాలి. సో ఆల్రెడీ మీకు చెప్పున్నాను కదండి, మనకి సిలబస్ వచ్చేసరికి టోటల్గా ఓకే మెంటల్ ఎబిలిటీ సిలబస్ అనేది మారలేదండి. మెంటల్ ఎబిలిటీ 40 క్వశ్చన్లు ఉంటాయి, 50 మార్కులు అండి, 50 మార్కులు ఉంటాయి. అలాగే మ్యాథ్స్ వచ్చేసరికి 20 క్వశ్చన్లు అండి, 25 మార్కులు ఉంటాయి. అండ్ లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసరికి 25 క్వశ్చన్లు ఉంటాయండి. అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలయ్యా అంటే సో ఈ మారిన సిలబస్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, అలాగే మీకు ఏదైనా ఏ పబ్లికేషన్స్ అయినా తీసుకోండి. నేనైతే VGS పబ్లికేషన్స్ అనేవి రిఫర్ చేస్తాను. ఒక పబ్లికేషన్స్ తీసుకోవాలి. అలాగే మన ACF స్టడీ సర్కిల్ యాప్ కూడా తీసుకుంటే అది తక్కువ రేట్లో మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము ముందుకు ఉంచుతున్నాం. ఓకే మీరు దగ్గరగా ఉంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. దూరంగా ఉండేవాళ్ళు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వలేని వాళ్ళు ఆన్లైన్లోనైనా కోచింగ్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే చాలా కష్టమైన, అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే 90+ స్కోర్ వస్తే కానీ మనకి సీట్ రావడం అనేది కష్టం అండి. ఎలాంటి కేటగిరీలో ఉన్నా సరే, రిజర్వేషన్ ఉన్నా సరే అరౌండ్ మినిమం అయితే 80 అయితే రావాల్సి ఉంది. కాబట్టి 80% రావడం అనేది ఓన్లీ ఓన్ ప్రిపరేషన్ వల్ల అవ్వదు. ఐదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోండి, ఒక పబ్లికేషన్స్ తీసుకొని, అలాగే దానికి రిలేటెడ్గా డైలీ టెస్ట్లు మీరు కోచింగ్ ద్వారా డైలీ టెస్ట్లు అయితే రాయడం ట్రై చేయండి. మనకి 12 టాపిక్స్, మ్యాథ్స్కి ఎక్కువ టైం ఇవ్వండి ఫ్రెండ్స్. సో మీరు అకాడమిక్ సిలబస్ని పక్కన పెట్టండి. ఎందుకంటే మీరు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నా, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా వాళ్ళ హోంవర్క్లని ఆ అకాడమిక్ సిలబస్ అనేది అంతా పట్టుకొని కూర్చుంటే మాత్రం మీరు నవోదయని మర్చిపోవచ్చండి. సో మీరైతే కనుక నిజంగా నవోదయ ఆస్పిరెంట్, సీరియస్ ఆస్పిరెంట్ అయితే కనుక ఎప్పటి నుంచే అట్లీస్ట్ ఓకే స్కూల్లో కూడా మీ టీచర్స్ చెప్పండి నవోదయకు ప్రిపేర్ అవుతున్నామంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే సీటు ప్రయత్నంతో పాటు వాళ్ళకి నేమ్ వస్తుంది, సబ్జెక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో ఖచ్చితంగా అరౌండ్ ఒక 12 to 14 అవర్స్ దీని మీద కూర్చొని ఒక 8 అవర్స్ వరకు ఓన్లీ మ్యాథ్స్ మీద కూర్చోవాలండి. మిగతా 4 to 6 అవర్స్ అనేది ఒక 2 అవర్స్ అనేది మెంటల్ ఎబిలిటీకి, లాంగ్వేజ్ టెస్ట్కి ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతుంది. ఈ ప్రిపరేషన్ అనేది ఫ్యూచర్లో కూడా మీకు హెల్ప్ అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా నవోదయకి అప్లై చేయండి, రాయండి, మంచి స్కోర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.